జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి జోకర్లా కనిపిస్తున్నారట. ఆయన మావి గన్ అనేది ప్రతిపాదించిన తర్వాత ఆయన జోకర్గా కనిపిస్తున్నారా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అమరావతి అన్స్టాపబుల్ అంటూ చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చల్లిని చెల్లిని అంటూ రకరకాలుగా ఒక 2-3 ఏళ్ళ నుంచి విమర్శిస్తున్నట్టే విమర్శించిన తర్వాత ఆవిడకి అలా అనిపించింది. అంటే రెస్క్యూ అంటారు. నేనైతే నమ్మనగానది జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే సమయం అంటే ఆ టైమింగ్ కానీ ఆవిడ ఏం మాట్లాడుతుందో ఆవిడకైనా అర్థమవుతుందా అనే ఒక ధోరణి కనిపించినప్పుడు రియల్ జోకర్ ఎవరు అంటే ఆ వేళ్ళు ఇలా చూపించినప్పుడు ఈ 3 ఏళ్ళు ఆమె వైపే చూపిస్తాను, ఆమె వైపే. లేకపోతే ఆక్సిజన్ అందక ఒక పాప చనిపోతే దాని మీద ప్రభుత్వాన్ని నిలదీసే కనీస అర్హత ఈ పార్టీకి ఉంది అని ఆవిడ భావిస్తున్నట్లేదు. అలానే మరి మౌంథా తుఫాను తాలూకు నష్టపరిహారం ఇంతవరకు అందలేదు. దాని గురించి ప్రశ్నించే తీరిక, ఓపిక, అవకాశం, వెసులుబాటు ఏమీ ఉన్నట్టు ఆవిడ అనుకోవట్లేదు. ఆవిడ అనుకుంటుందల్లా ఏంటంటే వాళ్ళ అన్నయ్య గారు ఒక జోకర్ అని, ఆయనకి ఏమీ తెలియదని, కేవలము కేసుల కోసం మాత్రమే రాజీ పడ్డారని, కేసుల కోసం రాజీ పడే పరిస్థితే ఉంటే కేసులు ఇన్నాళ్ళు కొనసాగించాల్సిన అవసరం లేదు కదా. వెంటనే ఛార్జ్ షీట్స్, ట్రయల్స్ వచ్చేసేసి ఏపీ లిక్కర్ సేల్స్ కేసులో ఎలాగైతే 1 సంవత్సరం లోపున లోకల్ గవర్నమెంట్ ఒక లాజికల్ ఎండ్కి తీసుకొచ్చేలాగా పరిణామాలు వరుసగా చోటు చేసుకున్నాయో సిబిఐ కేసులు కూడా అలానే వచ్చి ఉండేవి కదా. అంటే లాజిక్లెస్, షేమ్లెస్, బ్రెయిన్లెస్ ఇలాంటి పదాలు ఎవరికి కరెక్ట్గా అన్వయిస్తాయో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చిన్న పోస్టులు పెట్టినందుకు కొంతమందిని అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇచ్చే రీజనింగ్ వాళ్ళు ఇవ్వచ్చు. వాటి మీద కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పోరాటం చేస్తుందో వివరించే తీరిక ఈవిడికి లేదు. షర్మిల గారికి ఒక 25 మందిని కూడా ఒక డజను అరటిపళ్ళు నెత్తి మీద పెట్టుకొని అరటి గెలలకి రేటు రావటం లేదని చెప్తూ 25 మందిని కూడా పోగు చేయలేనటువంటి ఒక అశక్తత, అసమర్థతని కప్పిపుచ్చుకునేందుకు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా, రాజశేఖర రెడ్డి గారి తనయ్యగా ఆవిడకున్న ఇమేజ్ని కాపాడుకునేందుకు అన్నయ్య గారి మీద విమర్శలు చేయటం తప్పితే మరి ఈ చెల్లెడం గారు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను ఎందుకు నిలదీయరు? అంటే మినిమం అడిగేవాళ్ళు ఉంటారు కదా. ఒకసారి కాకపోతే ఒకసారైనా నేను పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్కి సపోర్ట్గా మాట్లాడుతున్నానేమో, ఆయన ఎప్పుడైతే తల్లిని చెల్లిని అవమానించాడు జగన్ అంటాడో వెంటనే ఈవిడొచ్చేసి జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు అంటున్నారంటే దానిని ఏమంటారు? ఒక తెలివి కలిగినటువంటి రాజకీయ నేత చేసే పనేనా? అంటే ఈమె పెద్ద ఏమంటారు మేధావి కదా, అపరమేధావి కదా. ఇక్కడేమో తెలంగాణలో కేసీఆర్ గారిని ఓడించింది ఈవిడే కదా, ఆవిడే చెప్పుకుంటుంది. అలాంటిది ఆస్తుల కోసం పైగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మాట్లాడితే నన్ను ఇలా తల్లిని చెల్లిని బయటికి నెట్టేశారని చంద్రబాబు నాయుడు గారు ఏదేదో మాట్లాడుతుంటారు. ఎక్కడ లేవు విభేదాలని, కనీసం ఆ మాత్రం మాట కూడా మాట్లాడలేదా? ఇది మా మధ్య ఉన్నటువంటి తగాదా, దానికి దీనికి రాజకీయానికి సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు మూపించవచ్చు కదా. లేదు, అది చెయ్యం. ఎందుకు? రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి సమాధి కట్టాలంటే ప్రజల సమస్యల మీద మన పరిష్కారాలు చూపించలేకపోతాం, సమాధానాలు ఉండట్లేదు. అలాంటప్పుడు ఇలా కుటుంబ తగాదాలని తీర్చలేనటువంటి అసక్తతని ఒక అస్త్రంగా మార్చుకుంటే ఆ అస్త్రానికి ఈవిడ శస్త్రాలు అందించడం, అది తప్పితే ఇంకేమైనా కనబడుతుందా నీకు? నాకైతే మరేమీ అనిపించట్లేదు. విజ్ఞులు, పెద్దలు, పూజ్యులు, మహానుభావులు, విశ్లేషకులు, పరిశీలకులు, వీక్షకులు ఇలా ఎంతమంది ఉంటే అంతమంది ఏం చేస్తుంటారు? పరిణామాలని గమనిస్తూ ఉంటారు. కానీ ఈవిడ టైమింగ్ అంటే అన్నయ్య గారిని విమర్శించడానికే కాంగ్రెస్ పార్టీకి ఆవిడని చీఫ్గా చేశారా తెలుసుకోవాల్సిన సమయం కదా. ఆ పార్టీకి సంబంధించి ఒక శంకర పద్మశ్రీ గారు అనుకుంటా ఒక ఏడాది క్రితమో ఎప్పుడో పోయిన ఏడాదిలో ఒకసారి ఈవిడికి
పోరాటం చేయాలంటే ఇష్యూలే లేవా? ఆవిడ కాంగ్రెస్ పార్టీ లీడరే, మహిళా లీడర్. పోరాటం చేయాలంటే ఇష్యూలే లేవా? మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తుంది ఏంటి అని చెప్తూ ఒక మీటింగ్ కూడా పెట్టారు. అలాంటివి ఇంకా రాబోయే కాలంలో ఉధృతం అయినాయి అనుకోండి. ఇప్పుడు తులసిరెడ్డి గారు ఉన్నారు, ఆయన సమాధానం చెప్పాలి. వారి చీఫ్గా పెట్టావిడ ప్రస్తుతానికి. శైలజానాథ్ గారు అంటే మొన్నటిదాకా ఉన్నారు, ఆ తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో వచ్చేసారు కాబట్టి వచ్చి కూడా చాలా రోజులైంది. అంటే ఆ పార్టీలో లీడర్లే లేరా? లేదు, కాడి వదిలేస్తే రాహుల్ గాంధీ గారికి హాట్ లైన్ ఉంది కాబట్టి ఈ పార్టీ సాఫ్ట్ కార్నర్ తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన జోకర్ అయితే మరి మనమేంటి? ఎన్ని పదాలు ఉన్నాయి అట్లానే రైమింగ్. ఆయన మామిజన్ అని పేరు చెప్పి జోకర్ అయ్యేటట్లయితే మళ్ళీ అది మా దగ్గర ఎప్పుడో ఉంది, మేము చేస్తుందే అదని ఎందుకంటారు చంద్రబాబు గారు కానీ ఇంకొకళ్ళు కానీ. నిన్నటి నుంచి మొదలుపెట్టారు, చూశారు కదా. ముందు ట్రోల్ చేస్తారు, తర్వాత అదే ట్రెండ్ చేస్తారు. ఎట్లా మనం ఏమవుతున్నాం? చివరికి రాజకీయాల్లో జోకర్గా ఎవరు మిగులుతుంది? 1% 2% ఓటింగ్ కూడా లేనటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున 40%, దాదాపుగా 40% ఓటింగ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి జోకర్ అయితే మిమ్మల్ని ఏమనాలి? ఇక్కడ ఏ స్థాయిలో ఉంటాయి అంటే పదప్రయోగాలు ఏ పదాలు వాడచ్చు? మనం మీడియేటర్లమా? ఇంకా అస్త్రంగా మారి అసలు మీరు చేసిన అరటి ఆందోళనతోనే రాష్ట్రం అంతా షేక్ అయిపోయింది. అరటి గెలలకి రేట్ లేదు అని చెప్పి మీరు చేశారే ఆందోళన, షేక్ అయిపోయింది రాష్ట్రం మొత్తం. అరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ బిడ్డగా షర్మిల గారికి ఎంత ఆదరణ, చుట్టూ 25 మందిని తీసుకురాగలిగారా అని చెప్పేసి. మరి జోకర్కి ఎవరు మిగులుతున్నారు? ఒక పదం వదిలేయటం, వెంటనే ఆ 2 పత్రికలు ఛానళ్ళు నెత్తి మీద పెట్టుకోవటం, ఊరేగటం. ఓకే, వాళ్ళేమో ఆస్తుల కోసం తరిమేశారు. ఆస్తుల కోసం ఏంటి? ఆయన ఇచ్చిన ఆస్తులను ఆయన అడుగుతున్నాడు. ఏమిటి ఇంకా ఇప్పుడు లోటస్ పాండ్లో ఉంది ఎవరో తెలుసు కదా. అయినా కూడా మనం విమర్శించాలనుకున్నప్పుడు కుటుంబాలను తీసుకొచ్చి విమర్శిస్తూ ఉంటాం. అవతలోడు చేశాడు అనుకోండి, నానయ్యాగి వేసి తలకాయలు బాదుకొని జుట్టెర పోసుకుంటూ శాపనార్థాలు పెట్టేస్తారు. ఇది వీళ్ళు చెయ్యరు కాబట్టి, సాఫ్ట్ కార్నర్ కాబట్టి ఇలా ఉంటుంది అన్నమాట. షర్మిల గారు ఆ కోర్టులో ఎన్సీఎల్టీ మన చెన్నై ఎన్సీఎల్టీ కోర్టులో ఏమైనా మీకు కోర్టు వారి డైరెక్షన్స్ ఇస్తారో చూడండి. అప్పుడు జోకర్ ఎవరో క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఎవరు జోకరు? ఇష్యూలే లేవా? అత్యాచారాలు జరుగుతున్నాయి కదా, వాటి మీద మాట్లాడవచ్చు కదా, కనీసం బతినాడవచ్చు కదా. కనీసం నేను జోకర్గా మిగిలేటట్టున్నాను, నేను మాట్లాడిన ఈ మాటలు కూడా అచ్చొత్తేసేయండి అని ఆ 2 పత్రికలు చెప్పొచ్చు కదా, బతినాడుకోవచ్చు కదా. రియల్ జోకర్ ఎవరనేది ప్రజలకు అర్థమైపోయిందండి.